నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టుల వద్ద డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి మండలం చెక్ పోస్టు వద్ద మార్కెట్ రుసుం 100% సాధించేలా ఎస్బీఐ బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు మార్కెటింగ్ తనిఖీ కేంద్రాల వద్ద నగదు రూపంలో వసూలు చేపడుతున్న మార్కెట్ ఫీజును పక్కన పెట్టి ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో తగిన రసీదుతోనే వసూలు చేయనున్నామన్నారు. తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు మార్కెట్ కమిటీల ఆదాయం కూడా పెరగనుందని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. డబ్బులు పక్కదారి పట్టకుండా కూటమి ప్రభుత్వం ప్రతి రంగంలో యాప్ల ద్వారా ప్రజలకు సౌలభ్యంతో కూడిన డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడుతోందన్నారు. తద్వారా డేటా సేకరణ సులువవుతుందన్నారు. రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి డిజిటల్ మార్గాలు అందుబాటులోకి రావటం చాలా సంతోషకరమైన విషయమని అభివర్ణించారు. ప్రతి ఒక్క కార్యక్రమం పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చోట్ల డిజిటల్ చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ లాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి పాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారన్నారు. వసూళ్లలో చేతివాటం ప్రదర్శించిన అక్రమార్కులను చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వారి నుండి తిరిగి వసూలు చేసే కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్ పి ప్రశాంతిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెక్ పోస్టుల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి మాన్యువల్ విధానాన్ని పక్కన పెట్టి డిజిటలైజేషన్ చేయడం ద్వారా యాక్యురసీ, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ రెండు కూడా ప్రధానంగా ఉంటాయి. ఎంత ప్రొడ్యూస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దానికి ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తేడాను లేకుండా, చేతివాటం లేకుండా, ముఖ్యంగా లేకుండా ట్రాన్స్పరెంట్ విధానంలో డిజిటలైజ్ చేసేటువంటి విధానానికి రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఒక మంచి రూపకల్పన చేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ మీ అందరికీ నేను మనవి చేసేది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు, ఇవన్నీ కలిపి మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ, డిజిటలైజేషన్ చేస్తూ, ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవడం, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడం, ఇటువన్నీ అన్ని చేయడం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం, రెండోది మాన్యువల్ గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రొడ్యూస్ వెళ్ళింది, ఎంత దానికి కడుతున్నాం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది, ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు సౌలభ్యం, రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీరే చూశారు, పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం. అన్ని చోట్ల డిజిటల్ మనీ ఇవ్వాలనేటువంటి మాట చెప్పినా కూడా శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజున లిక్కర్ షాపుల్లో ఎప్పుడైనా సరే డిజిటల్ మనీ ఒప్పుకున్నారా వాళ్ళు? కార్డు కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఏ రకంగా ఇస్తారో వాళ్ళు ఒప్పుకోలేదు. కేవలం వాళ్ళు ఏం చేశారు, క్యాష్ అండ్ క్యారీ అన్నారు. అన్ని చోట్ల కూడా డిజిటల్ మనీ వెళ్ళింది కానీ అక్కడ మాత్రం క్యాష్ అండ్ క్యారీ అన్నారు. ఇవాళ అది పెద్ద కుంభకోణమై ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని కొల్లగట్టారనేటువంటిది ఒకటి, రెండోది ప్రాణాలు హరించారు. మన పక్కనే జంగారెడ్డిగూడలో 23 మంది చనిపోయిన సందర్భం కల్తీ సారా మనం చూసాం. ఇవన్నీ ఈ రకమైనటువంటి తప్పుడు విధానాల ప్రభుత్వం అవలంబించింది కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే అన్ని చోట్ల కూడా ఈ డిజిటల్ సిస్టమ్ ని ఏర్పాటు చేయటం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త కొత్త మార్పులు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇందులో ఒకటి ప్రజలకి మాన్యువల్ గా చేయవలసిన ఇబ్బందులు లేకుండా, ఒకటి రెండోది ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండడానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి మార్కెట్ చెక్ పోస్టుల దగ్గర ఈ డిజిటలైజేషన్ ద్వారా మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ముందుకు వెళ్ళడానికి శ్రీకారం చుట్టడం జరిగింది.